హలో గైస్, వెల్కమ్ టు నాయక్ ట్రావెలరీస్. ఈరోజు మనం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ విజిట్ చేసాము. సో దాని యొక్క వ్లాగ్ చేశాను. ఊరు పల్లెటూరులో ఉంటుంది. అది మన అనంతపూర్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఎస్కేయు కాలేజ్ అనేది ఆకుతోటపల్లి అనే విలేజ్ దగ్గరలో ఉంటుంది. అలా విజిట్ చేశాను. సో దాని యొక్క వ్లాగ్ చేశాను. హోప్ మీరందరూ బాగా లైక్ చేస్తారనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్. యూనివర్సిటీలో మనతో ఒక అతను కూడా మాట్లాడారు. అక్కడే లా చదువుతున్న అతను, తన పేరు రాకేష్. తన వీడియో కూడా ఉంటుంది. అండ్ చూడాల్సిన ప్లేస్ చాలా డిఫరెంట్ కాలేజెస్, హాస్టల్స్ నేమ్స్ రివర్స్తో పెట్టారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎస్కేయూలో. అండ్ చాలా వరకు డిఫరెంట్ బీటెక్ కాలేజెస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ ఉంది, కంప్యూటర్ సైన్స్ ఉంది, లా కాలేజెస్ ఉంది, లోపలనే పాలిమర్ సైన్స్ ఉంది. డిఫరెంట్ కేటగిరీస్లో కాలేజెస్ ఉన్నాయి. సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు లోపల. श्रीकृष्ण यूनिवर्सिटी का पूरा हॉस्टल का रूट मैप है. శ్రీకృష్ణదేవరాయల పేరు మీదుగా పెట్టారు ఈ కాలేజీని. విజయనగర సామ్రాజ్య అధిపతులు చాలా సంవత్సరాలు పరిపాలించారు రాయలసీమ ఏరియానంతటిని. మీకు తెలిసే ఉంటుంది హంపి గురించి, వీటన్నిటి గురించి. సో ఈరోజు మనము శ్రీకృష్ణదేవరాయల యూనివర్సిటీ గురించి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ పోదాం. నాకు తెలియదు, మేము ఉన్న ఏరియా నుంచి దగ్గరనే ఉంది, అందుకని జస్ట్ ఒకసారి చూద్దాము ఏమేమి ఉన్నాయని చెప్పి వచ్చాను. జెంట్స్ బ్లాక్, ఆర్ట్స్ బ్లాక్. ఇదిగో అక్కడ నుంచి సన్లైట్ వస్తుంది, ఇంకా సన్ రైజ్ అవుతూ ఉంది. బాగానే ఉంది, చుట్టూ చెట్లతో, పక్కనే హైవే రోడ్. ఇప్పుడు మనం అక్కడ నుంచి వచ్చాం. ఆర్ట్స్ బ్లాక్. ఈయన గురించి మీకు తెలుసు చెప్పండి. ఈయన మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు. వీళ్ళ భార్య గారు గర్ల్స్ యొక్క వాళ్ళకి స్కూల్స్ కావాలి అని చెప్పి చాలా వరకు పాటుపడ్డారు మహారాష్ట్ర ఏరియాలో. నాకు తెలిసినంత వరకు మీకు కూడా వీని గురించి తెలిసి ఉంటే చెప్పండి. ఇది ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ సెల్ సంథింగ్, మేబీ ఏదైనా భువన విజయం అని బ్లాక్ పెట్టారు. బ్లాక్స్ పేర్లు మంచిగానే ఉన్నాయి ఇక్కడ. అక్కడ నేను ఇంకో చోట చూస్తే భువన నందమూరి తారక రామారావు వల్ల భవనం అని రాస్తుంది. నైస్. మీరు ఎప్పుడైనా శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీకి వచ్చారా? ఎప్పుడైనా వచ్చి ఉంటే చెప్పండి, కమెంట్ చేయండి ప్లీజ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒకవేళ మీకు వీడియో నచ్చితే. మాకు దగ్గర నుండి అలో ఉంది అందరికీ కూడా, ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అందరికీ అలో ఉంది, ఎవరైనా విజిట్ చేయొచ్చు. గ్రౌండ్ కూడా చాలా పెద్దది. మీకు రన్నింగ్ కానీ ఇలా ఏమైనా ప్రాక్టీస్ చేయాలనుకున్నా కానీ గ్రౌండ్కి విజిట్ చేయొచ్చు. ఫ్రీ ఎంట్రీని, ఎవరు ఏమైనా రెస్ట్రిక్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ये ब्लॉग कितना खूबसूरत लग रहा है. కృష్ణ స్కాలర్స్ బ్రాంచ్ చాలా బాగుంది కదా. మొత్తం పింక్ బ్లాజమ్స్ అన్నీ కూడా బాగా నచ్చింది నాకు కూడా కృష్ణ బ్లాక్. మీరు కృష్ణ బ్లాక్ నుంచి చూస్తుంటే చెప్పండి, కమెంట్ చేయండి ప్లీజ్.
ఇది మొత్తం గ్రౌండ్ అనుకుంటా. అది ఏ బ్లాక్ చెప్పండి, నాకైతే ఐడియా లేదు. వెళ్తాను, చూస్తాను. నదుల పేర్లు పెట్టారు బ్లాక్లకి. శ్రీకృష్ణదేవరాయల యూనివర్సిటీలో మందాకిని, కృష్ణ. చూద్దాం ఇంకేమైనా రివర్స్ మనకు కనబడతాయి అనేది. ఎవరో టీ మర్చిపోయినట్టున్నాడు ఇక్కడ, మనం తాగలేదులే. ఇప్పుడే ఒక అబ్బాయిని అడిగిన ఏమేమి ఉన్నాయి ఇక్కడ అంటే, ఇది ఎగ్జామినేషన్ హాల్, ఇంకా ఓపెన్ కాలేదంట ఎస్కే యూనివర్సిటీలో. అటుపక్క వెళ్తే ఇంకో బ్లాక్ ఉంటుంది, చూద్దాం అటుపక్క వెళ్ళి. ఇక్కడున్నది ఇదైతే మెస్ తర్వాత అటుపక్క ఇంకా 2 బ్లాక్స్ ఉన్నాయంట, అవి కూడా చూద్దాం వెళ్ళి. మాకు ఒక ఫ్రెండ్ కలిసారు ఇక్కడ ఎస్కే గురించి చెప్పడానికి. సో అతని మాటలో విందాం ఎస్కే గురించి. ఆయన ఇది యూనివర్సిటీ అనేది ఎస్కే యూనివర్సిటీ అనేది చాలా అంటే హిస్టారికల్ యూనివర్సిటీ అనమాట. అంటే ఇది శ్రీకృష్ణదేవరాయల కాలం నుండి ఆయన పేరు మీద ఇక్కడ రన్ అవుతుంది. ఇది స్టేట్ యూనివర్సిటీ, స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీ అండ్ గవర్నమెంట్ యూనివర్సిటీ ఇస్ నాట్ ఏ ప్రైవేట్. ఇక్కడ వచ్చేసి హాస్టల్స్ అనేవి దాదాపుగా రివర్స్ నేమ్స్ మీదే ఉంటాయి. గంగా, యమున, కావేరి, మహానంది ఇలాంటి నదుల పేర్ల మీదనే ఇక్కడ హాస్టల్ వసతి పేర్లు, వసతి పేర్లు. అండ్ ఇంకా దాదాపుగా కొన్ని వేల మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. దాదాపుగా ఇప్పటి వరకు దాదాపు 50,000 పై చిలుకునే విద్యార్థులు ఇక్కడ నుంచి వివిధ రంగాల్లో చదువుకొని సెటిల్ అయ్యారు. ఇక్కడ మనం చూస్తే మెయిన్గా ఒక 10 నుంచి 15 డిపార్ట్మెంట్ల వరకు, నాకున్న అవగాహన మేరకు 10 నుంచి 15 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇటువైపు చూస్తే మీకు ఇంజనీరింగ్ అంటే గ్రాడ్యుయేట్ ఇన్ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించిన కోర్సెస్, సిఎస్సి, ఈసీ, దానికి సంబంధించిన ఇంజనీరింగ్ కళాశాల అనేది అటువైపు ఉంటుంది. అండ్ మీకు ఇటువైపు చూస్తే మొత్తం మీకు హాస్టల్సే కనిపిస్తాయి. మీకు ఎటువైపు చూసుకున్నా సరౌండింగ్ 360 వ్యూ మీకు హాస్టల్సే కనిపిస్తాయి. మీరు ఇటువైపు వెళ్ళారంటే బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఆర్ట్స్, సైన్స్, ఎవ్రీ రిలేటెడ్ డిపార్ట్మెంట్ అనేది ఇక్కడ ఉంది. ఎస్పెషల్లీ ఇక్కడ ఎంబీఏ, ఫార్మసీ, ఇంజనీరింగ్, తర్వాత లా ఇలాంటి కోర్సులు అనేది, వివిధ రకాలమైన కోర్సులు అనేది ఇక్కడ ఉన్నాయి. ఫ్యాకల్టీ గురించి చెప్పాలంటే ఫ్యాకల్టీ డిపెండ్స్ అపాన్ మనం చదువుకునే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఆల్సో లైబ్రరీ ఈజ్ ఆల్సో అవైలబుల్. లైబ్రరీ ఈజ్ హెడింగ్ టువర్డ్స్ ఇన్ మైన్ గేట్ ముందు మనము ఎంటర్ అవ్వగానే మీకు కనిపిస్తుంది లైబ్రరీ అనేది. స్టడీ హాల్స్ ఉంటాయి. తర్వాత ఎన్విరాన్మెంట్ అయితే బాగానే ఉందండి. బట్ ఎగ్జామ్స్, అకాడమిక్ క్యాలెండర్ అంటూ, లేదంటే వివిధ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చరల్ యాక్టివిటీస్ ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. సో ఈ విధంగా ఉంది కాలేజ్ అయితే. మోస్ట్ ఆఫ్ దెమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్కి ఇక్కడ మంచిగానే చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఒక మంచి, ఈ రాయలసీమలో మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అక్కడ అనంతపూర్ కావచ్చు, ఇక్కడ కర్నూలు కావచ్చు, ఇక్కడ హిందూపూర్, పుట్టపర్తి తీసుకున్న ఇది ఒకటే మెయిన్ యూనివర్సిటీ ఉందండి ఈ 3 జిల్లాలకు 4 జిల్లాలకు. నీకు ఇంకా రాయలసీమ యూనివర్సిటీ ఉంది, దానికన్నా అది బాగుందా ఇది బాగుందా అని చెప్పడానికి కంపారిజన్ వి డోంట్ కంపేర్ విత్ అదర్ యూనివర్సిటీస్. అండ్ ఆల్సో తిరుపతిలో ఉన్న ఎస్ యూనివర్సిటీతో మనకు ఇక్కడ అక్కడ ఏ కోర్సెస్ అయితే ఉంటాయి ఇక్కడ కానీ అవే ఉన్నాయి. బట్ సమ్ ఆఫ్ కాంపిటేటివ్ ఫీల్డ్ వాళ్ళకి ఇది ఒక మంచి యూనివర్సిటీ అని చెప్పొచ్చు నేనైతే. ఇది గవర్నమెంట్ కాలేజ్ ఫ్రీయా అండి, లేకపోతే పర్ ఇయర్లీ ఏమైనా యాన్యువల్ ఫీజు ఏమైనా ఉంటుందా? సార్ ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఫీజెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి స్కాలర్షిప్ అవైల్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ అనేది వస్తుంది. సో వాళ్ళకి ఎటువంటి ఫీజు ఉండదు యూనివర్సిటీలో. ఈవెన్ సెమిస్టర్ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు, కాన్వకేషన్ ఇలాంటి స్మాల్ ఫీజు, మినిమం ఫీజెస్ అయితే ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ దమ్ అయితే ఫీజు స్ట్రక్చర్ అయితే చాలా తక్కువ కంపేర్ టు ప్రైవేట్ యూనివర్సిటీ. ఇప్పుడు మీరు కంపేర్ చేస్తే ఇప్పుడు లా డిపార్ట్మెంట్ తీసుకోండి. లా డిపార్ట్మెంట్ తీసుకుంటే 10,000 రూపాయలు మాత్రమే ఉంది పర్ ఇయర్కి. ఇంకా మెస్ అంటారా, మీరు డైలీ మెస్ ఛార్జెస్ అనేది డైలీ ఉంటాయండి. డిపెండ్స్ అపాన్ మంత్లీ ఎక్స్పెండిచర్ బట్టి స్టూడెంట్స్కి పర్ డేకి ఇంత మినిమం రేట్ అని చెప్పేసి వీళ్ళు చెప్తారు. లాస్ట్ మంత్ అయితే ఐ థింక్ 65 రూపీస్ ఐ థింక్ ఎంతో వచ్చింది పర్ డేకి. సో హాస్టల్స్ టైమింగ్స్ అనేది మార్నింగ్ 7 to 9 యాజ్ ఈజ్ డిఫరెంట్. అంటే నైబర్ యూనివర్సిటీలో ఏ విధంగా అయితే ఉంటుందో అలానే ఉంటుంది హాస్టల్. కానీ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? ప్లేస్మెంట్స్ అనేది డిపెండ్స్ ఆన్ స్కిల్ బట్టి అండి. ఇప్పుడు కంపెనీస్ అయితే వివిధ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ అనేవి విజిట్ చేస్తున్నాయని చెప్పేసి అన్నారు. బికాస్ ఆఫ్ నేను యాజ్ అ ఫ్రెషర్గా నేను ఇయర్ జాయిన్ అయినాను.
ప్లేస్మెంట్స్ అయితే డిపెండ్స్ ఆఫ్ మీ స్కిల్ ఉంటే దెన్ యూ విల్ గుడ్ ప్లేస్ ఆపర్చునిటీస్ ఇన్ ప్లేస్మెంట్స్. అదర్వైజ్ యూ విల్ నాట్ గెట్ ఎనీ ప్లేస్మెంట్ ఇన్ ఎవ్రీ కాలేజ్ ఆల్సో. మీరు ఏ కాలేజ్కి తీసుకెళ్ళినా స్కిల్ ఉంటే తప్పితే కంపెనీస్ రిక్రూట్ చేసుకోవడం లేదు. సో డిపెండ్స్ అపాన్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ స్కిల్. సో ఈ ప్లేస్మెంట్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. అండ్ కాలేజ్ అయితే ఎన్విరాన్మెంట్ ఐ థింక్ ఈస్ బెటర్ టు రూరల్ పీపుల్ అండ్ ఎస్పెషల్లీ హూ హ్యార్ నేను ఇది చెప్పకూడదు బట్ ఎకనామికల్లీ ఎవరైనా బ్యాక్వర్డ్ ఫినాన్షియల్లీ బ్యాక్వర్డ్ ఉన్న పీపుల్కి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పేరండి? నా పేరు రాకేష్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తుంగభద్ర ये बीटेक कैंपस के पास में, बीटेक कैंपस దగ్గర వేదవతి ఎక్కడుంది రివర్? నాకైతే ఐడియా లేదు వేదవతి ఎక్కడ ఉంటే. మీకు ఎక్కడ ఉంటే తెలిస్తే చెప్పండి వేదవతి ఎక్కడ ఉంది అనేది. కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపురం. అచ్చా, బాగానే ఉన్నాయి అన్ని ప్లేస్మెంట్స్ కోసం కానీ కాలేజ్ బ్లాక్స్. అంటే పెద్ద పెద్ద యూనివర్సిటీలో గట్రా అంత ఫ్యాసినేటింగ్గా ఏమనిపించదు కానీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ బ్లాక్స్ అయితే హారిజెంటలీ చాలా పెద్ద పెద్దగానే కట్టారు. అబ్బా, ఇది ఇంజనీరింగ్ బ్లాక్. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మేము కూడా. మైక్రోబయాలజీ, సెరికల్చర్ అంట. అండ్ ఆపోజిట్ టు దట్ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎలక్ట్రానిక్స్ బ్యాచ్ బాగా మంచి కలర్ చూస్ చేసుకున్నారు, డార్క్ బ్లూ. చూడడానికి కూడా బాగుంది. అండ్ ఇటు పక్కది డిపార్ట్మెంట్ ఆఫ్ పాలిటెక్నిక్ సైన్స్ అంట, పాలిమర్ సైన్స్, సారీ మై బ్యాడ్. डिपार्टमेंट ऑफ हिंदी एंड कंपैरेटिव लिटरेचर. ऐसा कोई कोर्स होता है? इट्ला कोर्स ఉందా? లా కాలేజ్. మన రాకేష్ చదివింది ఈ కాలేజ్లోనే చదువుతున్నది, ఫస్ట్ ఇయర్ లా. సో మొదటగా మనకు అర్థమైంది ఏంటంటే ఎస్కే యూనివర్సిటీలో ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, ఏమేమి రివర్స్ నేమ్స్ ఉన్నాయి, హాస్టల్ నేమ్స్ ఉన్నాయి. ఇంకా మనం ఫుల్లీ కవర్ చేయలేదు. బట్ మార్నింగ్ 8కి వచ్చాము, ఇప్పుడు 9 అయిపోయింది. ఎర్లీగా రావాల్సిందేమో. ఇప్పుడు బాగుంది ఎస్కేయూ కాలేజ్. గ్రౌండ్ కూడా చూసాం మనం ఇప్పుడు, చాలా బాగా నచ్చింది. మీకు ఇలా కాలేజ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు మీరు చదువుతున్న బీటెక్ కాలేజీలో ఏమైనా గుర్తొచ్చింటే ప్లీజ్ మీ హాస్టల్ నేమ్స్ కానీ మీరు చదువుతున్న కాలేజ్ నేమ్ కానీ ప్లీజ్ కమెంట్ చేయండి. నేను చదువుకున్న కాలేజ్ అయితే IIT ఆర్కే వ్యాలీ. అక్కడ కాలేజ్ హాస్టల్స్ నేమ్స్ నేమ్ని ఆల్ఫా, బీటా, గామా, ఏబిసిడీస్ అట్లా స్టార్ట్ అయ్యి. మా హాస్టల్ రూమ్స్ అయితే A4 నాది. 2 years నేను A4లోనే ఉన్నా. క్లాస్ రూమ్ అయితే హాస్టల్ నేమ్ అయితే ఆల్ఫా 4 అనుకుంటా, గుర్తులేదు నాకు కరెక్ట్గా. 2017 పాస్ అవుట్ అండి, ఇప్పుడు దాకా గుర్తులేదు అది నేమ్ అయితే ఎగ్జాక్ట్గా హాస్టల్ నేమ్. మీకు మీ కాలేజ్ నేమ్, కాలేజ్ హాస్టల్ నేమ్ ఏమైనా గుర్తుండే కనుక ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో ఈరోజు అయితే ఇలా దీంతో ఎండ్ చేద్దాం మనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ బ్లాగ్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇది క్యాంటీన్ అనుకుంటా ఇక్కడ.
చాలా డిఫరెంట్ వైబ్రెంట్ కలర్స్ చూస్ చేసుకున్నారు ఇక్కడ. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ క్యాంటీన్. హాంగ్యో వాళ్ళు మొత్తం పెయింటింగ్, మొత్తం హాంగ్యో కంపెనీ వాళ్ళు ఏమన్నా వాళ్ళకి పైసలు ఇచ్చారనుకుంటా, మొత్తం కలర్ వాళ్ళదే ఉంది.